ఎన్ని జన్మల ఫలమిది, ఎన్ని తపస్సుల వరమిది. అన్నపూర్ణాదేవి ప్రియముగా అరముద్దలు చేసి పెడితే ఆరగించే ఆది భిక్షువు ఆడుకొను ఆటే ఇది, ఆడుకొను ఆటే ఇది. భక్తుడే ఆడించినట్టు ఆడుతున్నా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హరా. నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా. ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయనొక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. ఆయన దేవతలకందరికీ సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాడు. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హరా. నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమే.